హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 22 అక్టోబర్ 2020కి సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ కామెంట్ చేయండి. ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ సంబంధించి గవర్నర్గా ఎవరున్నారు? ఆన్సర్ కామెంట్ చేయండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతీయులు 2019లో అత్యధికంగా పర్యటించిన రాష్ట్రం ఏది అని చూసుకుంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా? మన భారతీయులు 2019-20 కాలానికి గాను అత్యధికంగా పర్యటించిన రాష్ట్రం ఏది అంటే ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ అయితే దక్కించుకోవడం జరిగింది. సెకండ్ ప్లేస్ చూసుకుంటే తమిళనాడు, థర్డ్ ప్లేస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వచ్చిందని చెప్పి డౌట్ రావచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే తిరుమల ఉంది కాబట్టి చాలా మంది విజిటర్స్ ఇక్కడ తిరుమలకు వస్తుంటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం అయితే జరిగింది. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్. సో ఎవరు విడుదల చేశారు ఈ ర్యాంక్స్? దీని గురించి కొంచెం వివరణ చూసుకుంటే, పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ ఏదైతే ఉందో 2020 ప్రకారం 2019లో అత్యధికంగా దేశీయ పర్యాటకులను ఆకర్షించే రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్ అయితే నిలవడం జరిగింది. ఇక్కడ 2019లో సుమారు 53.6 కోట్ల మంది దేశీయ పర్యాటకులు ఉత్తరప్రదేశ్ని సందర్శించడం అయితే జరిగింది. ఇది మొత్తం ప్రయాణికుల్లో 23.1%. అలాగే తమిళనాడులో చూసుకుంటే 21.3% ఇక్కడ పర్యటించడం అయితే జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 10.2% ఇక్కడ పర్యటించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ తమిళనాడు, థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఎందులో అంటే ఇండియన్ టూరిజం స్టాటిస్టిక్స్ 2020 ర్యాంకింగ్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ నత్తిగా మాట్లాడే వారికి అవగాహన దినం ఎప్పుడు అంటే అక్టోబర్ 22. ఇంగ్లీష్లో చెప్పాలంటే వరల్డ్ స్టఫరింగ్ అవేర్నెస్ డే. వరల్డ్ స్టఫరింగ్ అవేర్నెస్ డే ఎప్పుడు అంటే ఇక్కడ అక్టోబర్ 22. అంతర్జాతీయ వ్యాప్తంగా ఇక్కడ చూసుకుంటే ఈ రోజును జరుపుకుంటారు అక్టోబర్ 22న. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే నత్తిగా మాట్లాడుతుంటారో వాళ్లకు ఇక్కడ తడపడటం వంటి ప్రసంగ రుగ్మత ఉన్న మిలియన్ల మంది ప్రజల్లో అవగాహన పెంచడానికి ముఖ్యంగా ఈ రోజునైతే జరుపుకుంటాము. అలాగే 2020కి సంబంధించిన థీమ్ చూసుకుంటే జర్నీ ఆఫ్ వర్డ్స్, రెసిలెన్స్ అండ్ బౌన్సింగ్ బ్యాక్ అనేది 2020కి సంబంధించిన వరల్డ్ స్టఫరింగ్ అవేర్నెస్ డేకి సంబంధించిన థీము. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బ్యాంకు మరియు యూనిసెఫ్ చేసిన సర్వేలో ప్రతి ఆరుగురు చిన్నారుల్లో ఎంతమంది పేదరికంలో ఉన్నారు అని చూసుకుంటే ఒకరున్నారంట. మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 చిన్నారుల్లో ఒక చిన్నారి పేదరికంలో ఉన్నారు అని చెప్పి యూనిసెఫ్ అలాగే వరల్డ్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో తేలడం అయితే జరిగింది. ఈ సర్వే ఎప్పుడు నిర్వహించారంటే కరోనాకు ముందు నిర్వహించడం అయితే జరిగింది. కరోనా తర్వాత పరిస్థితులు ఇంకా దారుణంగా తయారయ్యాయి అని చెప్పి ఈ 2 సంస్థలు అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 356 మిలియన్ పిల్లలు చూసుకుంటే పేదరికంలో ఉన్నాయి అని చెప్పి తాజా సర్వే ప్రకారం ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో 2019 సంవత్సరానికి గాను సైబర్ నేరాల వల్ల ఎంత నష్టం వాటిల్లింది అని చూసుకుంటే 1.25 లక్షల కోట్లు. ఇది చూస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ దగ్గరగా ఉన్నట్లు ఉంది. మన దేశంలో సైబర్ నేరాల వల్ల ఎంతమంది ప్రజలు ఇక్కడ వాళ్ళ డబ్బుల్ని ఎంత డబ్బుల్ని పోగొట్టుకున్నారు అని చూసుకుంటే 1 లక్ష ఇక్కడ 1.25 లక్షలు కోట్లనైతే పోగొట్టుకోవడం అయితే జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి బడ్జెట్ అక్కడక్కడే దగ్గరలో ఉంటుంది, 1.4 1.3 ఆ విధంగా. సో ఈ విధంగా అమౌంట్ని పోగొట్టుకోవడం అయితే జరిగినట్లు ఇక్కడ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సంబంధించి కోఆర్డినేటర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ అయితే ఈరోజు వివరించడం అయితే జరిగింది. భవిష్యత్తులో ఇది పునరావృతం కాకుండా చూసుకుంటాం, అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇలాంటి వాటిని తగ్గిస్తామని కూడా ఆయనైతే ప్రకటించడం అయితే జరిగింది. సో చాలా మంది పోగొట్టుకో ఉంటారు. ఆన్లైన్లో ఏదో మెసేజ్ వస్తుంది, దాన్ని మనం క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే అక్కడ ఏదో కోడ్ అడుగుతుంది. సడన్గా చూసుకుంటే మన ఫోన్పేలో అమౌంట్
వెళ్ళిపోయి ఉంటుంది. సో ఈ విధంగా చాలా మంది పోగొట్టుకుంటున్నారు. రీసెంట్గా చూసుకుంటే గూగుల్లోనే, ఎక్కడో కాదు గూగుల్లోనే మనకు ఈ విధమైన మెసేజెస్ వస్తున్నాయి. ఫోన్పే రివార్డ్స్ అని చెప్పి ఏదో ఒకటి రివార్డ్స్ అని చెప్పి వస్తున్నాయి. ఆ రివార్డ్స్ మీద క్లిక్ చేసామంటే మనకేదో అమౌంట్ వాళ్ళు వేసేటట్లు విత్డ్రా అమౌంట్ 1000 అని ఉంటుంది. విత్డ్రా అమౌంట్ 1000 అని ఉంటుంది. కొంతమంది సరిగ్గా చదవరు, అక్కడ ఫోన్పే కోడ్ కొడతారు, చూసుకుంటే మన అకౌంట్లోనే అమౌంట్ ఎగిరిపోయి ఉంటుంది. ఈ విధమైన సైబర్ నేరాలు కూడా ఈ మధ్య జరుగుతున్నాయి ఎక్కువగా. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే చాలా నేరాలు మన అందరికీ తెలిసిందే. ఫోన్లో కాల్ చేసి సెల్ ఫోన్ పంపిస్తాము, లేకపోతే మీకు చీరలు పంపిస్తాము, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఒక కోడ్ అనేది పంపిస్తాము, లేకపోతే ఏదో ఒకటి ఎస్ఎంఎస్ పంపిస్తాము, ఆ ఎస్ఎంఎస్ని క్లిక్ చేసి మాకు చెప్పండి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ జాగ్రత్తగా అయితే ఉండండి. దాదాపుగా భారతీయులు 2019 సంవత్సరానికి గాను 1.25 లక్షలు పోగొట్టుకున్నట్లు నేషనల్ సెక్యూరిటీ ఏదైతే సైబర్ సెక్యూరిటీ అయితే చెప్తోంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ కోసం ఏ వెబ్ పోర్టల్ని ప్రారంభించింది అని చూసుకుంటే ఆప్కో ఆన్లైన్ స్టోర్ అనే దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే హస్తకళల కోసం లేపాక్షి వెబ్ స్టోర్ అనే దాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే హస్తకళల కార్మికులు ఉంటారో వాళ్లకు 10,000 రూపాయలు ఏటా ఇస్తాను, ఆర్థిక సహాయం చేస్తాను అని కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అంతర్జాతీయ తడి భూముల జాబితాలో చేరింది. అయితే ఈ అసన్ కన్జర్వేషన్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని చూసుకుంటే ఉత్తరాఖండ్లో అయితే ఉంది. ఓకే, ఇది ఉత్తరాఖండ్లో మొట్టమొదటి రామ్సైర్ సైట్. అంటే ఏదైతే తడి భూములు ఉంటాయో వాటిని ఈ రామ్సర్ సైట్లో పెడుతూ ఉంటారు మన భారతదేశానికి సంబంధించి. ఉత్తరాఖండ్కి సంబంధించి ఇది మొట్టమొదటి రామ్సర్ సైట్. అలాగే ఇప్పటిదాకా మన భారతదేశంలో 37 ఇలాంటి ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏదైతే రిజర్వేషన్ ఉందో అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఉందో ఇది 38వది. అలాగే ఉత్తరాఖండ్లో మొట్టమొదటిది. ఓకే, ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని అమలు చేసింది అని చూసుకుంటే తమిళనాడులో ఉన్న 80,000 పైగా పాఠశాలల్లో స్మార్ట్ బోర్డులు పెట్టడానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించడం అయితే జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం ఏదైతే ఉందో స్మార్ట్ క్లాస్ రూమ్ అనే పథకము, ఈ పథకం ద్వారా 7,500 పాఠశాలల్లో దీనిని అమలు చేసి మిగతా పాఠశాలల్లో ఏదైతే తమిళనాడు ప్రభుత్వం మొత్తంగా టోటల్గా చూసుకుంటే 80,000 పాఠశాలల్లో దీనిని అమలు చేయనుంది. ఓకే, ఐఎన్ఎస్ కవరట్టిని ఎక్కడ నావికాదళంలో నియమించారు అని చూసుకుంటే విశాఖపట్నంలో ఐఎన్ఎస్ కవరట్టిని రీసెంట్గానే ఇక్కడ తయారు చేయడం అయితే జరిగింది. ఇది కొత్తగా చూసుకుంటే ఇక్కడ నావికాదళంలో చేరడం అయితే జరిగింది. నావికాదళంలో చేరింది, బట్ ఎక్కడ ఏ నావికాదళంలో చేరింది అని చూసుకుంటే విశాఖపట్నంలో అయితే చేరడం అయితే జరిగింది. భారత నావికాదళ షిప్ కవరట్టిని భారత నావికాదళంలోకి నియమించారు. కొమర్టో క్లాస్ కార్వోట్స్ లేదా ప్రాజెక్ట్ 28 కింద దేశీయంగా నిర్మించిన 4 జలంతర్గామి వ్యతిరేక వార్ఫేర్ స్టెల్త్ కొర్వెట్లలో ఐఎన్ఎస్ కవరట్టి కూడా ఒకటి. దీనిని విశాఖపట్నంలో నావికాదళంలో చేర్చుకోవడం అయితే జరిగింది, ఐఎన్ఎస్ కవరట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2000 సంవత్సరాల కన్నా ముందు గీసిన పిల్లి చిత్రాన్ని ఎక్కడ కనుగొన్నారు అని చూసుకుంటే పెరులో. సో ఈ పిల్లి చిత్రాన్ని ఏదో బోర్డులోనో ఎక్కడైనా గీసింటే అది వేరే కథ. సో ఇది దేని మీద గీశారు అని చూసుకుంటే మనము దీనిని ఒక కొండ మీద ఈ విధంగా గీయడం అయితే జరిగింది. ఇది 2000 సంవత్సరాల కన్నా ముందు గీయడం అయితే జరిగింది. దీనిని శాస్త్రవేత్తలు పెరూలోని ప్రసిద్ధ నాజ్కా పంక్తులలో 27 మీటర్ల పొడవైన పిల్లి డ్రాయింగ్ని పెరువియన్ పురావస్తు శాస్త్రవేత్త కనుగొనడం అయితే జరిగింది. పెరూలోని నాజ్కా పంక్తులు యునెస్కో వారసత్వ ప్రదేశం. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 2000 సంవత్సరాల కన్నా ముందు దీనినైతే గీయడం జరిగింది అని చెప్పి ఈ శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది. సో ఈ విధంగా కొండ మీద దీనిని గీయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మొట్టమొదటి అధిక నాణ్యత గల ఖాదీ రక్షలు
ఎవరు విడుదల చేశారు అని చూసుకుంటే ఇక్కడ నితిన్ గడ్కరీ ఖాదీతో తయారు చేసిన పాదరక్షలు ఓకేనా. సో ఏదైతే మనము వాడతామో చెప్పులు సో వాటిని ఇక్కడ ఖాదీ క్లాత్ తో తయారు చేయడం అయితే జరిగింది. దీనిని ఎంఎస్ఎంఈ కేంద్ర మంత్రి అలాగే రోడ్లు భవనాల శాఖ మంత్రి అయిన నితిన్ గడ్కరీ గారు అక్టోబర్ 21న భారతదేశపు మొట్టమొదటి అధిక నాణ్యత గల ఖాదీ ఫ్యాబ్రిక్ పాదరక్షకులను విడుదల చేయడం అయితే జరిగింది. ఈ పాదరక్షలను ఖాదీ మరియు పరిశ్రమల కమిషన్ రూపొందించడం అయితే జరిగింది. ముఖ్యంగా దీన్ని సిల్క్, కాటన్ మరియు ఉన్ని వంటి ఖాదీ బట్టలతో ఫుట్వేర్స్ ని దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. ఓకే, ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి క్విక్ రివిజన్ అయితే చూసుకుందాం. భారతీయులు 2019లో అత్యధికంగా పర్యటించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అంతర్జాతీయ నత్తిగా మాట్లాడే వారికి అవగాహన దినం అక్టోబర్ 22. ప్రపంచ బ్యాంకు మరియు యూనిసెఫ్ చేసిన సర్వేలో ప్రతి 6గురిలో ఎంతమంది చిన్నారులు పేదరికంలో ఉన్నారంటే 1. భారత్లో 2019 సంవత్సరానికి గాను సైబర్ నేరాల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే 1.25 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులను మార్కెటింగ్ కోసం ఏ వెబ్ పోర్టల్ని ప్రారంభించిందంటే ఆప్కో ఆన్లైన్ స్టోర్. ఇటీవల అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అంతర్జాతీయ తడి భూముల జాబితాలో చేరింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో స్మార్ట్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని అమలు చేసిందంటే తమిళనాడు. ఐఎన్ఎస్ కవరెట్టిని ఎక్కడ నావికాదళంలో నియమించారంటే విశాఖపట్నం. 2000 సంవత్సరానికన్నా ముందు గీసిన పిల్లి చిత్రాన్ని ఎక్కడ కనుగొన్నారంటే పెరూలో. భారత్లో మొట్టమొదటి అధిక నాణ్యత గల ఖాదీ పాదరక్షకులు ఎవరు విడుదల చేశారంటే నితిన్ గడ్కరీ గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.